హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ తరపు నుంచి మనకి ఈ పేపర్ కటింగ్స్ ప్యాటర్న్స్ అనేవి దొరుకుతున్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ సైజులు చెప్తే మీ సైజుకి తగ్గట్టుగా నేను ఇలాగా ఈ ప్యాటర్న్స్ అనేవి నేను కటింగ్ చేసేస్తాను. ఏదో మీరు ఇంకా అడ్జస్ట్మెంట్లు అవి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ సైజు కనుక్కొని మీ సైజుకి తగ్గట్టుగా కటింగ్ చేసేస్తాను. ఇది ఎలా పెట్టి కటింగ్ చేసేసారంటే అయిపోద్ది. అన్ని మోడల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎంత ఏంటి అనేది పూర్తి వివరాలు అనేది ఏరియాని బట్టి మీకు ఎంత పడుతుంది ఏంటి అనేది నేను అన్నీ చెప్తాను. ఈరోజు క్లాస్లోని హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు అంటే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి జాయింట్లు వేసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని చిన్న టిప్స్ ఎలా యూజ్ చేస్తే వర్క్ ఫాస్ట్గా అవుతుంది అన్నది అంటే స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ స్టిచ్చింగ్ ఫాస్ట్గా అవడానికి కానీ కొన్ని టిప్స్ అనేవి చూద్దామండి. ఒక్కొక్కసారి హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత మనకి పై భాగం వైపు ఇలాగా ఇక్కడ భుజం దగ్గర చేసి ముడతలు వచ్చి ఉగ్గులాగా వచ్చినట్టుగా వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే కనుక మనం హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, ఇది స్ట్రైట్గా కనీసం 2 లేదా పావు తక్కువ 2 ఇంచు చూసారు కదా, 2 ఇంచులు స్ట్రైట్గా ఉంది. అది మనకు తెలియదు కొలిస్తేనే కానీ చూడడానికి ఇలా రౌండ్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడూ కూడా హ్యాండ్ షేప్ తీస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఫోల్డింగ్ వైపు 2 ఇంచులు వదిలేయాలి. ఖర్చుల దగ్గర 2 ఇంచులు స్ట్రైట్గా వదిలేయాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా 2 ఇంచులు వదిలేయాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు వదిలేసి ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఇక్కడి నుంచి ఇలా దిగి ఇక్కడికి ఇలా కలపాలి. సరేనా? అప్పుడు హ్యాండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కాకుండా కొద్ది ముందుకు వచ్చి అప్పుడు షేప్ ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రౌండ్ అన్నది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే భుజం అన్నది ఇలా ఇంతవరకు మీకు ఓపెన్ చేస్తే కనీసం ఎంత వెడల్పన్నా సరే మనకి భుజం అన్నది రౌండ్ షేప్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి రౌండ్ తిరిగిపోవడం వల్ల ఆ రౌండ్కి ఈ క్లాత్ని అందివ్వలేక మనకి ముడతలు వస్తాయి. అది ఫస్ట్ పాయింట్. రెండవది, ఎప్పుడైనా సరే మీరు ఇలాగా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా షోల్డర్ జాయింట్ చేసాము. ఇదేంటంటే ఇక్కడ నాకు ఈ నెక్ అన్నది స్టార్ నెక్ అనమాట, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ మనకి ఇలా మనం కొద్దిగా డౌన్ చేసి కుడతాం కాబట్టి ఇక్కడ స్ట్రైట్ అన్నది వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చూడండి, గమనిస్తున్నారా, ఇక్కడ మనం ఇలా ఆమ్ రౌండ్ తీసి ఇక్కడ ఆమ్ రౌండ్ తీసి షోల్డర్ జాయింట్ చేసేటప్పటికి ఇక్కడ కొద్దిగా ఇలా వీ షేప్ వచ్చినట్టుగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చినప్పుడు మనం వెంటనే అలాగే పెట్టి అలా ఆ వంకర్లోనే మనం హ్యాండ్ జాయింట్ చేసేసినా సరే అక్కడ ఉగ్గులా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ చిన్నది మాత్రమే ట్రిమ్ చేసి చూడండి, ఇక్కడి నుంచి ఇలా జస్ట్ చిన్నది ట్రిమ్ చేసి దీన్ని స్ట్రైట్ చేయాలి. ఇలా అలాగని కటింగ్ చేసేసామా అంటే పెద్ద ఏం కటింగ్ చేయలేదు, చిన్నది జస్ట్ ఇక్కడ ఈ సూదిగా ఉన్న దాన్ని మనం ఇలా స్ట్రైట్ చేస్తాం. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తే అలా ఉగ్గులా రాకుండా ఉంటుంది. సేమ్ అదే రకంగా రెండో షోల్డర్ వైపు కూడా ఉందేమో చూడండి. చూసారు కదా, ఇక్కడైతే నాకు లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూస్తే రెండు కూడా సమానంగానే ఉన్నాయి. ఇది కటింగ్ చేయడం వల్ల ఇది ఎక్కువగానే ఏమైనా ఉంటే ఇది కూడా చిన్నది ట్రిమ్ అన్నది చేస్తారు. చూస్తున్నారు కదా, నాకైతే రెండు సమానంగానే ఉంది. అదేంటంటే మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఇటువైపు ఏమో 3/4 ఇంచు ఇటువైపు 6 ఇంచు తీసినప్పుడు కొద్దిగా సూదిగా వస్తుంది కదా, అప్పుడు అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒకవైపు నాది రాలేదు, ఒకవైపు ఇలా ఇటువైపు రాలేదు, ఇటువైపు వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ కోణ అన్నది చిన్నది తీసేసి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. సరేనండి, ఇప్పుడు మూడో టిప్ అన్నది చూద్దాం. హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే జాయింట్లు వేయాలి అని అనుకున్నప్పుడు రఫ్గా కటింగ్ చేసేసుకోవడం కాకుండా అండి, ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం ఫోల్డింగ్ని కొద్దిగా తగ్గించుకుని రెండు మడతలేమో ఫుల్ కటింగ్ వస్తుంది, రెండు ముక్కలకేమో మనకి ముక్కలు తగ్గుతాయి. అలాంటప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే జాయింట్లు వేసేటప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నప్పుడే జాయింట్స్ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా, మిగిలినవి ముక్కలైనా ఏదైనా సరే చూసుకోండి. ఇక్కడ ఇది ఇంతవరకు ఉంది, దీని మీద ఒక 6 ఇంచుల పైకి పెట్టేలా చూసుకుంటే కింద పార్ట్ కనిపించకూడదు. అలా అయితే కనుక మనకి అవి సరిపోయినట్టే. అలాగే చిన్న ముక్కలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇలా పెట్టి ఇలా చూసుకుంటున్నప్పుడు నాకు ఇంతవరకు కరెక్ట్గా సరిపోయింది. ఒక చిన్నది ఒక రవ్వంత మాత్రమే నాకు ఇక్కడ
తక్కువ వచ్చేటట్టు ఉంది, అంటే కొన దగ్గర చేసి అప్పుడు అలాగైనా సరే ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి కింద మనకి ఖర్చుల్లోకే వెళ్ళిపోద్ది, ట్రిమ్మింగ్ చేసినప్పుడు కట్ట మనకి ఇక్కడికి వెళ్ళిపోద్ది. సరేనా, అలాగైనా పర్వాలేదు. ఇది చూసారు కదా, ఇలా కుట్టాను అనుకోండి చిన్నది అవుతుంది. లేదు మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను కాబట్టి నేను ఫుల్ క్లాతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని ఇలా పెట్టి దాని పైనుంచి ఇక్కడ మనకి తగ్గిన ముక్క దీని కొద్దిగా పైనుంచే చూస్తే కింద పార్ట్ ఏమీ కనిపించకూడదు. ఇది అప్పుడు మనకి క్లాత్ సరిపోయిందని అర్థం. ఇక్కడ నాకు ఫోల్డింగ్ ఉన్నది సరేనండి, ఇక్కడ ఇలా కటింగ్ చేసేస్తే 2 ముక్కలు ఎలాగా వచ్చేస్తాయి. ఇటువైపు ఎప్పుడు కూడా స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా ఉన్న వైపు ఒక 1/2 ఇంచ్ అన్నది స్ట్రైట్గా ఉన్న ఒకవైపు స్ట్రైట్గా ఉన్నది కంపల్సరీగా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ ఇలాగా మార్కింగ్ చేయండి. మీకు లేదు అంచనాగా మాకు తెలుసు అన్నప్పుడు లైన్గా నార్మల్గా ఇలా హ్యాండ్తో కూడా ఇలాగా 6 ఇంచ్కి ఇలాగా లైన్ మార్కింగ్ చేసేసుకోవచ్చు. సరేనా, ఇలా లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ తగ్గిన ముక్క ఉందో చూసారా, అది ఇలా పైకి తేల్చి ఈ లైన్ని ఇలా పెట్టి ఈ లైన్ దగ్గరికి ఈ అంచు వచ్చేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ లైన్ నుంచి ఇలా ఈ అంచు వచ్చినట్టు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మొత్తం అన్ని పార్ట్స్కి కలిపి ఇలా ఒక పిన్ అన్నది ఇలా పెట్టేయండి. పెట్టేసి వెనక్కి తిప్పిన తర్వాత కిందనున్న లేయర్ ఎలాగా మనకి కంపల్సరీగా పూర్తి కటింగే ఉంది కాబట్టి దాని అంచు అంటే కటింగ్ చేసేసుకోవాలి. ఇటువైపు కటింగ్ చేసినా చేయకపోయినా తర్వాత కూడా ట్రిమ్ చేసుకోవచ్చు, కానీ ఇటువైపు కూడా చేసినా ఏమీ కాదు. చూసారు కదా, ఈ రకంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు జాయింట్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా సమానంగా సరిపోద్ది. ఇంకా ఒక రవ్వంత ఎక్కువ ఉంటే కటింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ మీకు తగ్గడం అంటూ ఉండదన్నమాట. నేను ఒక పార్ట్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ కదా, ఇది ఇలా తీసేస్తే ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇలా పెట్టి మనం స్టిచ్చింగ్ చేస్తాం. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ కింద వైపుని సమానంగా ఉండేటట్టు చూసుకుని పైన ఎక్కువ ఉన్నా సరే వదిలేయండి, పైన మనకు ఎక్కువ ఉన్నా ట్రిమ్ చేసుకోవచ్చు. సరేనా, ఈ కింద సమానంగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఒక పాదం ఖర్చు స్టిచ్చింగ్ మనం 6 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాము అంటే 1/4 ఇంచు కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే 2 వైపులా పావు కలిపి 6 ఇంచ్ మనకి పోద్ది. అందుకే ఇందాక 6 ఇంచు మనం ఖర్చులకి తీసుకున్నాం. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొచ్చి పై భాగం వైపు నుంచి పై అంచు మీద ఒక స్టిచ్ చేస్తే టాప్ స్టిచ్ అవుతుంది. ఈ టాప్ స్టిచ్ల వల్ల ఏంటంటే మన బ్లౌజ్ ఎంత టైట్గా వేసుకున్నా కుట్లు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు సమానంగా యాస్టీస్గా మళ్ళీ మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసి చూసుకుంటే చూసారా పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది. ఇంకా ఎక్కడైనా చిన్నది ఎక్కువ అన్నది ఏమైనా వస్తే ఇలా ట్రిమ్ అన్నది చేసుకోవచ్చు. ఈ కొన దగ్గర జస్ట్ కొద్దిగా అంతే. చూసారు కదా కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఈ రకంగా జాయింట్లు అన్నది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి ఇంకొక టిప్, ఇంకొక జాయింట్ ఏం పడుతుందంటే మనకి బ్లౌజ్ హ్యాండ్. ఇప్పుడు ఇలా మనం జాయింట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తీసుకుని ఈ అత్తుకుందు చూసారా, ఇది బ్లౌజ్కి ఇలా వేపెట్టుకోవాలి. దీని మీద ఇప్పుడు ఒరిజినల్ పీస్ని ఇలా పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే వెనక్కి తిప్పినప్పుడు కూడా ఈ అతుకు అన్నది కనిపించకుండా ఇన్విజిబుల్ అయిపోద్ది. ఈ ఒరిజినల్ పీస్కి సెంటర్ కట్ ఉండాలి, లైనింగ్కి సెంటర్ కట్ ఉండాలి. ఇప్పుడు ఈ రెండిట్లకి సెంటర్ కట్ ఉన్న తర్వాత 2 సెంటర్ కట్లని సమానంగా ఇలా పట్టుకుని ఇలా పెడితే మీకు ఒరిజినల్ పీస్ అంటే లైనింగ్ ఒరిజినల్ కాబట్టి మనకి ఒరిజినల్ కటింగ్ కాబట్టి ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పి ఈ 2 అంచులు సమానంగా ఉండేటట్టు ఇలా చూసుకుని కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగ అంచు దగ్గరకు వచ్చేటప్పటికే చూసారా నాకు జాయింట్ అన్నది ఇక్కడ ముక్క అన్నది జస్ట్ కొద్దిగా పడుతుంది. అప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ లైనింగ్ కన్నా కింద ఒరిజినల్ ఎంతవరకు ఉందో మనకి కనిపిస్తుంది. ఆ అంచు అంటే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. సైడ్ని మనకి లైనింగ్ కన్నా ఒరిజినల్ అనేది తగ్గింది. పై భాగంలో మాత్రం అక్కడక్కడ ఒరిజినల్ పైకి వచ్చింది కదా, అది కటింగ్ చేసి ట్రిమ్ చేసేయండి.
ఇప్పుడు చూడండి మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఒరిజినల్ పీస్ని మనం బ్లౌజ్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ని తీసుకోండి. తీసుకుని ఇది ఇలా పెడితే ఎంతవరకు వస్తుంది ఏంటనేది చూడండి. ఫస్ట్ ఎప్పుడు కూడా జాయింట్ చేసిన వైపు స్ట్రైట్గా ఉండాలి. ఇది రైట్ సైడ్ కదా, ఇది కూడా రైట్ సైడ్ ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, చూసినప్పుడు ఇలా ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ అన్నది ఇలా మనం ఇలా పైకి పెట్టినప్పుడు కిందన ఉన్న లైనింగ్ మనకి కనిపించకూడదు. అప్పుడు మనకి ఈ ముక్క సరిపోయిందని అర్థం. ఇది రెండు కూడా ఇలా ఒరిజినల్లో పక్క పక్కనే పెట్టాం. అప్పుడు దీన్ని ఇలా తిరగేసి ఇలా పెట్టాం. పెట్టి ఈ అంచు మీదకి ఈ అంచుని ఇలా స్ట్రైట్గా పెట్టండి. ఈ అంచు మీదకి ఈ అంచుని ఇలా స్ట్రైట్గా పెట్టి ఇప్పుడు ఈ అంచుని పెట్టాం కదా, పాదం ఖర్చుని ఇలా స్టిచ్ చేయండి. దాని తర్వాత దీన్ని ఇలా తిరిగేసేయండి. చూసారా, ఆటోమేటిక్గా మీకు జాయింట్ అన్నది అయిపోయింది. పైనుంచి టాప్ స్టిచ్ వేయాలనుకుంటే వేయొచ్చు, లేదనుకుంటే వేయకపోయినా పర్వాలేదు. ఇదంతా కూడా మనకి జాయింట్లోకి వచ్చేస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అంచు అంటే స్టిచ్ చేసేస్తే మనకి కావాల్సిన ఒరిజినల్ పీస్ అటాచ్ అయిపోద్ది. చూసారు కదా, నీట్గా జాయింట్ అయిపోయింది. ఇలా సింపుల్గా వర్క్ ఫాస్ట్గా అవుతుంది అన్నమాట ఈ మెథడ్లోని. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా జాయింట్ చేసేసుకుందాం. ఇంకొక టిప్ ఏంటంటే, ఒక హ్యాండ్కి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఎప్పుడైనా పొరపాటుని ఎటువైపు అయినా సరే ఒరిజినల్ పీస్ కానీ లైనింగ్ కానీ ఇటువైపు ఎక్కువ కట్ అయిపోయింది అనుకోండి. ఒక్కొక్కసారి క్లాత్ పొడవు సరిపోక మీరు 4 పొరలు ఉందనుకుని కటింగ్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇటువైపు ఇక్కడ కానీ క్లాత్ తగ్గిపోద్ది, ఏది లైనింగ్ తగ్గిపోద్ది. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఒకదాని మీద ఒకటి పెట్టి ఎటైతే తగ్గిందో అటు లోతు తీసుకోవాలి. దానివల్ల ఆ కట్ అన్నది ఆ లోతులోకి పోద్ది. సరేనా, అదొక టిప్. హ్యాండ్స్లోని ఈ టిప్స్ పాటిస్తే మీకు వర్క్ అన్నది ఫాస్ట్గా అవుతుంది. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.